హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ GDMA ఫ్యాషన్స్. స్లీవ్స్కి ఇక్కడ డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా స్లీవ్స్కి తక్కువ క్లాతే మిగిలింది. దానికోసం నేను ఏం చేశానంటే మధ్యలో డిజైన్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఇప్పుడు ఇలా స్లీవ్స్ మధ్యలో సుమారుగా ఒకవేళ మీరు ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే స్లీవ్స్ మధ్యలో సుమారుగా ఒక 1.5 ఇంచ్ అనేది కట్ చేసేయండి. కట్ చేసి ఇలా డివైడ్ చేసుకోండి స్లీవ్స్ని. ఇప్పుడు ఇక్కడ చిన్నగా కర్వ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు చుట్టూ కూడా పైపింగ్ అనేది చేసి స్లీవ్స్ డిజైన్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. తప్పకుండా ఈ డిజైన్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ దగ్గర ముందుగానే రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ని చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఈ డ్రెస్ స్లీవ్స్ ఇక్కడ వీడియోలో చూపించాను కదా, డ్రెస్ కటింగ్ కూడా చాలా సింపుల్ ఫార్ములాతో నేను డ్రెస్ కటింగ్ వీడియో అనేది చేశాను. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ డ్రెస్ కటింగ్ వీడియో అనేది చాలా సింపుల్గా ఒకే ఒక్క చెస్ట్ కొలత తీసుకొని మొత్తం డ్రెస్ కటింగ్ అనేది చేయొచ్చు. చాలా సింపుల్గా ఎలా కటింగ్ అనేది చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, కొత్త వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ కూడా పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మీరు పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసేసుకుంటే చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా సింగిల్ ఫుట్తో కూడా చాలామందికి బాగా రాదు. దాన్ని ఎలా రెడీ చేయాలనేది వీడియో చేశాను నేను ఆల్రెడీ, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి తప్పకుండా, లేదా కామెంట్లోనైనా పిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా చివరికి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఫస్ట్ పైపింగ్ వేసిన తర్వాత ఫోల్డింగ్ చేస్తే నీట్గా తిరిగిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా తిరిగిపోయిన తర్వాత కుట్టు అనేది చాలా జాగ్రత్తగా క్లాత్ మీద పడకుండా థ్రెడ్ మీద పడకుండా వేయండి. మ్యాక్సిమం మధ్యలో పడేటట్టు, లేదు కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదంటే థ్రెడ్ మీద మాత్రం అసలు పడనివ్వకండి, క్లాత్ మీద అయితే వేయండి. ఇక్కడ నేను థ్రెడ్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. క్లాత్ మీద పడితే ఆ కుట్టు అనేది కనిపిస్తుంది. వైట్ థ్రెడ్ అయితే కొద్దిగైనా పర్వాలేదు. చూడండి, ఇలా చాలా నీట్గా ఇలా మీరు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా హ్యాండ్ అనేది 2 పీసులు తీసాం కదా, ఒకవైపున హ్యాండ్కి 2 కూడా రెడీ చేసేసాను. ఇలా మధ్యలో సుమారు ఒక 2.5 ఇంచుల వెడల్పుండిలా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా క్లాత్ని ఇలా బ్లాక్ కలర్ క్లాత్ని తీసుకున్నాను, డిజైన్ బ్లాక్ వేస్తున్నాను కాబట్టి దాన్ని ఇలా మధ్య కుట్టి అటువైపుకి రివర్స్ చేసేయడమే, ఏమీ లేదు. జస్ట్ ఇలా పెట్టి ఫస్ట్ కుట్టేయాలి. కుట్టిన తర్వాత అటువైపుకి రివర్స్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గానే వచ్చేస్తుంది. ఇక్కడ నేను హెయిర్కి పెట్టుకునే టిక్ టాక్ అనేది యూజ్ చేశాను. ఇలా ఒకవైపున పెట్టి ఇలా లోపల నుంచి బయటకు తీసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ థ్రెడ్ రెడీ చేయడం చాలా సింపులే, అందుకే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఇలా కొద్దిగా దూరంలో ఇలా కట్ చేసుకోండి. డిజైన్ పెద్ద కష్టమేమీ కాదండి, ఒకసారి ఇంట్రెస్ట్తో చూడండి, అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి దారంతో ఒక చిన్న కుట్టు వేసి పూస అనేది స్టిచ్చింగ్ చేస్తాము. చూడండి, ఇలా పట్టుకోండి, చక్కగా నీట్గా వచ్చేలా షేపు. ఇప్పుడు దారం తీసుకొని దీన్ని కుట్టేయండి, అటు ఇటు కుట్టేయండి. కుట్టిన తర్వాత దానికి పూస అనేది పెట్టి ఆ పూస పై వైపుకి వచ్చేలా పెట్టి 2-3 కుట్లు అనేది వేసేయండి, సరిపోతుంది. ఇలా రెడీ చేసుకోండి. అలాగే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి చూడండి, అటు ఇటు కూడా ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టేయండి, సరిపోతుంది. దీన్ని ఇలా పెట్టి కావాలంటే ఇంకా ఎక్కువగా పెట్టచ్చు. ఇక్కడ నేను 2 అనేవే పెడుతున్నాను. పెట్టి క్లాత్ని ఎడ్జెస్ని ఇటు అటు ఫోల్డింగ్ చేసి కుట్టేయండి, అంతే. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ పెట్టచ్చు. మరి స్లీవ్స్ షార్ట్ కాబట్టి నేను 2 మాత్రమే ప్రిఫర్ చేశాను. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అలా కూడా మీరు ఈ డిజైన్ అనేది ట్రై చేయొచ్చు, అప్పుడు ఎక్కువగా పెట్టాలి. ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే కనీసం ఒక 5 అయినా పడతాయి. ఇప్పుడు ఈ చివరి వైపున చిన్నగా నార్మల్గా పైపింగ్ అనేది చేస్తున్నాను. కొద్దిగా లావుగా కనిపించేలాగా క్లాత్ని తీసుకొని మధ్యకి ఫోల్డింగ్ చేసి అటువైపుకి తిప్పి కుట్టేయడమే. కొద్ది లావుగా కనిపించేలాగే పైపింగ్ చేస్తున్నాను, మరీ సన్నగా పైపింగ్ అనేది చేయటం లేదు. మిగిలిన క్లాత్ తోటి ఇలా వేసేస్తున్నాను కుట్టు అనేది. జస్ట్ క్లాత్ తీసుకోవడం, మధ్యకి ఫోల్డింగ్ చేయడం, దాన్ని దీని మీద పెట్టి కుట్టిన తర్వాత అటువైపుకి తిప్పేయడం, అంతే. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ స్లీవ్స్ ఉన్నాయి కదా, 2 ముక్కలు
ఒకదాన్ని ఇటువైపు ఒకదాన్ని అటువైపు పెట్టి అడ్జస్ట్ చేసి నీట్గా కుట్టేయడమే. అంతే, స్లీవ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కూడా కుట్టు అనేది చివరి వరకు వేసినా పర్లేదు, లేదా ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ చేసినా పర్వాలేదు. ఒకటి ఇలా ఒకటి అలా కుట్టాను. చూడండి, ఇక్కడి నుంచి ఇలా రివర్స్ చేసినా ప్రాబ్లం లేదు. సేమ్ కలర్ థ్రెడ్డే కాబట్టి పెద్దగా కనిపించదు. మీకు అర్థమవడం కోసం జస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇలా ఒకటి కుట్టాను, తర్వాత దీన్ని తీసుకొని దీన్ని కూడా ఇటువైపు ఇలా పెట్టేసి చూడండి. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient, and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's